ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆగండమ్మా, ఎవరు మీరు? అది సరోజ గారు మాకు వంట చేయమని పంపించారు. మీరేనా? మీరేంటి ఇలా ఉన్నారు? పైగా వయసులో పెద్దవాళ్ళలా ఉన్నారు. అయ్యో, వయసుదేముంది చెప్పండి. వంట బాగా చేస్తాము. మీకు కడుపు నిండుగా రుచిగా భోజనం పెడతాం. మాకు పద్ధతులు మడికట్టు ఎక్కువేనండి. సరే సరే, ఏదైతే ఏంటి, మీరు వంట బాగా చేస్తే చాలు. రండి. వీళ్ళేనమ్మా నేను పిలిపించిన వంటవాళ్ళు. ఏంటి అందరూ అలా ఉన్నారు? ఆకలిగా ఉందా? వంట చిటికలో చేసి పెడతాను. అదేం లేదమ్మా. ఈరోజు గుడిలో పూజ కోసమని వెళ్ళినప్పుడు ఎద్దు గాయత్రిని పడవడానికి వచ్చింది. దాంతో మనసేం బాలేదమ్మా. ఎందుకమ్మా అంత చిన్నదానికే అలా ఎందుకు కంగారు పడతావు? నీకేమీ కాదు. ఆయన ఇలాంటివి జరిగినప్పుడు దిష్టి తీయాలి. ఇంట్లో వాళ్ళ దిష్టి, పొరుగు వాళ్ళ దిష్టి, ఏ దిష్టి పడిందో నీ మీద నేను తీస్తాను కదా. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో ఉన్న వాళ్ళ దిష్టి, బయట వాళ్ళ దిష్టి, అందరి దిష్టి పోవాలి. తూతు అనమ్మా, తూతు. అంతే కదా బా. కృష్ణ గారు అంతే కదా? అంతే అంతే. ఎవరి దృష్టి తగలకూడదు. గాయత్రికి అసలు తగలకూడదు. అదేంటి, మా గాయత్రి పేరు మీకెలా తెలుసు? అబ్బా, ఈవిడ చెప్పింది కదా, గుడిలో ఒక ఎద్దు మా గాయత్రిని పొడవడానికి వచ్చింది అని. అది గుర్తు పెట్టుకునే అలా మాట్లాడారులేండి. ఓ, కృష్ణ గారు మన లోపలికి వెళ్ళి వంట చేద్దామా? అలాగే పద. అమ్మా, నీకేమైనా ప్రత్యేకంగా వండమంటావా?
ఏమైనా తినాలని ఉందా? అమ్మా, మీరెవరో కానీ అచ్చు మా అక్కలాగే ప్రేమగా ఏం కావాలని అడుగుతున్నారు. నేనిప్పుడు గడుపుతూ ఉన్నాను. నాకు రాగి సంకటి తినాలనుందమ్మా. ఈ టైంలో నీకు కోరికలుంటాయని తెలుసు గాయత్రి. అయ్యో, దాందే ఉందమ్మా. రాగి సంగటి ముద్ద, నెయ్యి, పచ్చిమిర్చి, టమాటా చట్నీ అన్నీ చేస్తాను. నీకు రాగి సంకటి అంటే అంతిష్టమా గాయత్రి? చెప్తా. చిటికలో చేసి పెడతాను, తిందువు గాని. ఫణి, గాయత్రికి పాపం రాగి సంగటి తినాలనుంది. మంచి టేస్టీగా తినిపించాలని నేను కోరుకుంటున్నాను. నీకేమైనా పిచ్చెక్కిందా? తనకు తినాలనిపిస్తే నువ్వంత ప్రేమగా తినిపించాలనుకోవడం ఏంటి? ఓహో, చెల్లి అనే మమకారం మొదలైందన్నమాట. మమకారం లేదు, గొడ్డు కారము లేదు. తనకిష్టమైన డిష్లో ఈ పాయిజన్ కలిపాననుకో ఎలా ఉంటుందో చెప్పు. సూపర్ ఊర్వశి, అసలు నీకు ఈ ఐడియా ఎలా వచ్చింది? ఏముంది, యాజ్ యూజువల్గా ఏ ప్లాన్ మిస్ అయినా ఇదొక ఆయుధంగా పనిచేస్తుందనేసి నేనే ఊరు నుంచి తీసుకొనొచ్చా. ఇంకెందుకమ్మా ఆలస్యం? కలిపే అడుగు బయట పెట్టకుండానే గాయత్రి కడుపులో పెరుగుతున్న బిడ్డ ఇద్దరు గాలిలో కలిసిపోతారు. ఊరిలో వంట వాళ్ళు చేసిన వంట వల్ల ఏదో జరిగిందనుకొని నేరం వంట వాళ్ళ మీదకి నెడతాం. అప్పుడు మన చేతికి మట్టి కాదు కదా, దుమ్ము కూడా అంటదో. అవును మావయ్య, ఇప్పుడే వెళ్ళి కలుపుతాను. ఏంటి, వంటలన్నీ అయిపోయాయా? అయిపోయాయమ్మా, మొత్తం అన్నీ రెడీ. గాయత్రి గారికి రాగి సంగటి కావాలంటే చేస్తున్నాను, అది కూడా అయిపోయింది. సరే సరే, ముందు అయిపోయినవన్నీ డైనింగ్ టేబుల్ మీద సర్దండి, ఆకలి దంచేస్తుంది. ఆ, పదండి. అలాగే. కృష్ణ గారు, ఈ దెబ్బతో నీ ఆట కట్టు గాయత్రి. నిన్నెవ్వరూ కాపాడలేరు, రక్షించే వాళ్ళు కూడా ఈ ఇంట్లో ఎవ్వరూ లేరు.